హలో గైస్, అందరికీ నమస్తే. ఇప్పుడే అన్న మన మొబైల్ షాప్కి ఫస్ట్ టైం విజిట్ చేసి కొత్త ఫోన్ అనేది పర్చేస్ చేశారు. ఒకసారి మనం ఇచ్చిన సర్వీస్ అండ్ ఎలా ఉందనేది రిసీవింగ్ ఒకసారి అన్న అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. హాయ్, హలో. ఓకే, ఏం పర్చేస్ చేయడానికి వచ్చినారన్న? మొబైల్ Note 5 మొబైల్ పర్చేస్ చేయడానికి వచ్చాను. ఓకే, బెస్ట్ ప్రైస్కి ఇచ్చామన్నా. చాలా బెస్ట్ ప్రైస్కి ఇచ్చారు. మార్కెట్లో బెస్ట్ అంటే బెస్ట్ అసలు. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత ప్రైస్కి నాకు దొరుకుతుంది అని చెప్పేసి. ఓకే, నేను క్రోమాకి వెళ్ళాను, ఓకే, ఇంకోటి మన బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాను, ఓకే, మళ్ళీ OnePlus షోరూమ్కి కూడా వెళ్ళాను. ఓకే, కానీ ఎక్కడ కూడా దొరకలేదు ప్రైస్. మీరు బెస్ట్ ప్రైస్ ఇచ్చారు. ఓకే, హ్యాపీనా మీరైతే? చాలా హ్యాపీ. ఓకే, దాని ప్రైజెస్ వాళ్ళు ఏం చెప్పారో కూడా చెప్పగలుగుతాను. షూర్, చెప్పండి అన్న. అక్కడ ఎంత చెప్పారు, మనం ఏ ప్రైస్లోకి ఇచ్చాము కూడా వ్యూవర్స్కి చెప్పండి. ఓకే, OnePlus షోరూంలో అయితే 32,000 చెప్పారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్లో 34,000, క్రోమ్లో అయితే 35,000. ఓకే, క్రోమా బజాజ్ మీకు OnePlus షోరూమ్ అన్న తక్కువకి ఇచ్చాం మనం. చాలా తక్కువకి ఇచ్చారు. ఇదేంటంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇది సేల్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ డిమాండ్ హైక్ చేశారని చెప్పేసి అన్నారు. ఓకే, మనం ఇచ్చిన ప్రైస్ కూడా చెప్పండి అన్న. మీరు ఇచ్చిన ప్రైస్ వచ్చేసి వీళ్ళు 30,500 ఇచ్చారు. ఓకే, హ్యాపీ అన్న మీరు? చాలా హ్యాపీ. ఓకే, మన వేరే మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తారు? 100% చేస్తాను, ఎందుకంటే నేను సాటిస్ఫై అయినా కాబట్టి 100% చేస్తాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత తక్కువకి ఇస్తారని చెప్పి. దీని గురించి నేను వీళ్ళు ఇచ్చే ప్రైస్ గురించి నేను ఒక 1 డే వెయిట్ చేసిన. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.